కొత్త ఆశలతో, నూతన ఆశయాలతో, వినూత్న ఆరంభాలతో, సరికొత్త ఆలోచనలతో, గతం మిగిల్చిన జ్ఞాపకాలతో, సంతోషాలను పంచిన క్షణాలతో, కలల సాకారాన్ని ఆకాంక్షిస్తూ మరో మజిలీకి స్వాగతం పలుకుతూ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సీ న్యూస్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. నమస్తే, వెల్కమ్ టు సీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఎంపీ స్థానం లోకల్ నాయకులకే కేటాయించాలి. టీడీపీ అధిష్టానానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గర్ని సూచన. ముంపు నివారణకు శాశ్వత చర్యలు తీసుకుంటాం. తుమ్మలావలో పైప్ లైన్ కుళాయిలు ప్రారంభించిన భరత్. జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్ని వైఫల్యాలే. టీడీపీ రాజమహేంద్రవరం పార్లమెంట్ అధ్యక్షుడు జవహర్. రాజమహేంద్రవరం పార్లమెంట్ సీటు బీసీలకే ఇవ్వాలి. సీఎం జగన్మోహన్ రెడ్డి బీసీ సంఘాల నాయకుల అభ్యర్థన. జనవరి 2న రాజమహేంద్రవరంలో తెలుగు వైభవ శోభయాత్ర. ప్రజలందరూ భాగస్వాములు కావాలని గజల్ శ్రీనివాస్ విజ్ఞప్తి. రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే రేసులో తాను ఉన్నానని, అయితే అధిష్టానం పోటీ చేయమంటే ఏ స్థానానికైనా సిద్ధమేనని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ అన్నారు. చంద్రబాబు నిర్ణయమే శిరోధార్యమని వ్యాఖ్యానించారు. అయితే ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావటం చారిత్రక అవసరమని, ఇలాంటి పరిస్థితుల్లో పంతాలు పట్టింపుల జోలికి వెళ్లటం సమంజసం కాదన్న ఆలోచనతో తాను ఉన్నానని పేర్కొన్నారు. మోరంపూడి సెంటర్లో ఉన్న గన్ని శుభమస్తు ఫంక్షన్ హాల్లో శనివారం గన్ని కృష్ణ పాత్రికేయులతో ఇష్టాగోష్ఠి మాట్లాడారు. ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తారా అన్న ప్రశ్నకు గన్ని సమాధానమిస్తూ చట్టసభల్లో ఒక్కసారైనా అడుగు పెట్టాలని ఆశ అయితే ఉందని, అందుకోసమే 2019 ఎన్నికల్లో సమయంలో చంద్రబాబు దగ్గరకు వెళ్లి చివరిసారిగా అడుగుతున్నానని, ఇకపై సీటు కోసం అడగబోనని స్పష్టం చేసినా తనకు అవకాశం రాలేదని అన్నారు. కాబట్టి రాబోయే ఎన్నికల్లో సీటు తనకు కావాలని మాత్రం అధిష్టానాన్ని అడగబోనని, తన సీనియారిటీ సేవలను గుర్తించి పోటీ చేయాలని కోరితే ఏ స్థానానికైనా చేయటానికి సిద్ధమని స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం పార్లమెంటు స్థానాన్ని ముందు నుంచి ఏ సామాజిక వర్గానికి ఇస్తున్నారో ఆ సామాజిక వర్గానికే ఇవ్వాలని, అలాగే 7 నియోజకవర్గాల పరిధిలో ఉన్న లోకల్ నాయకుడికే సీటు కేటాయించాలని కోరారు. యువగళం పాదయాత్ర ద్వారా లోకేష్ రాటుదేలారని, పార్టీని నడిపించే సమర్థత వచ్చిందన్నారు. పార్టీలో తనకు ఎవరూ గాడ్ ఫాదర్ లేరని, అప్పట్లో ఎన్టీఆర్, ఇప్పుడు చంద్రబాబు ఏం చెబితే అది చేస్తానని ప్రకటించారు. టీడీపీలో జరుగుతున్న పరిణామాలపై త్వరలోనే కీలక ప్రకటన చేయనున్నట్లు వెల్లడించారు. సార్, ఇక ఈ ప్రశ్న, ఈ రాజకీయాలు పోటీ చేయడం అనే ప్రశ్న ఇక్కడ రాజమండ్రిలో మీ పాత్రికేయులు కదా, నేను ఎక్కడికి వెళ్ళినా కానీ, అక్కడికి అమెరికాలో వెళ్ళినా, తానా సభలకు వెళ్ళినా, అక్కడ ప్రతి చోట కూడా ఎన్ఆర్ఐ టీడీపీ మీటింగ్లను ప్రతి చోట కూడా అడుగుతున్నారు. అయితే నేను చంద్రబాబు నాయుడు గారిని 52 రోజుల పాటు 53 రోజుల పాటు కారణాలు లేకుండా ఆధారాలని కేసుల్లో ఇరికించి ఆయన్ని కారాగారంలో పెట్టడం, అందులో మన రాజమండ్రిలో పెట్టడం అనేది దాని మీద జాలితో, ఆయన మీద సానుభూతి వచ్చింది చాలానే. దాని మూలాన ఆయన ఖచ్చితంగా గెలుస్తాడు, ఇంకొన్ని రోజులు ఉంటే ఇంకా సానుభూతి వచ్చేస్తాను అని కూడా కొంతమంది అనుకున్నారు, నాయకులు కొంతమంది. ఏదైనా నేను అనేది ఏంటంటే, ప్రజలకు అందరికీ కూడా చేసే విజ్ఞప్తి ఏంటంటే, సానుభూతితోటి చంద్రబాబు నాయుడు గారికి ఓటేయొద్దు, తెలుగుదేశం పార్టీకి ఓటేయొద్దు. కానీ మీ సానుభూతి కాదు. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించగల సమర్థవంతమైన నాయకత్వం చంద్రబాబు నాయుడు గారికి ఉందని, దాని మూలాన్ని నాకు చంద్రబాబు నాయుడు గారు అన్యాయం చేశాడని నేను అనుకోవట్లా. అది అన్యాయం చేశారో చేయలేదో అనేది ఆయనకే తెలుసు. అది మనం వేరే చెప్పనవసరం పనే లేదు. ఎందుకంటే ఇచ్చే పదవులు ఏదో నామినేటెడ్ పదవులు అనేవి ఏదో చెప్తున్నారు. నామినేటెడ్ పదవులు అనేవి అలాంటివి మామూలువి. అంటే అది స్థాయిని నిర్ణయించేవి కాదని నా ఉద్దేశం. అది అర్ధరాత్రి 1 గంటకి నన్ను పిలిచేటప్పుడు ఇది ఇంటర్వ్యూస్ అని పెట్టి, నాకు కూడా ఇంటర్వ్యూ పెట్టినప్పుడు నేను ఒకటి చెప్పిన, ఇదే లాస్ట్ టైం మిమ్మల్ని అడగడం, నా చట్టసభలో వెళ్ళాలనే ఒక ఆకాంక్ష బలంగా ఉంది. ఇదే ఆఖరిసారి మిమ్మల్ని అడగడం, మీరు అవకాశం ఇస్తే పోటీ చేస్తాను,
నేను మళ్ళీ మమ్మల్ని అడగనని చెప్పాను. ఐ స్టాండ్ మై బై దట్ వర్డ్. నేను మళ్ళీ అడగను. అడగకపోతే అమ్మాయినా పెట్టదంటే దాని వేరే విషయం. నేను అడగదలుచుకోలేదు. నేను ఒకవేళ నేను పోటీలో ఉండాలని, నేను పోటీ చేయమని అడిగితే అధిష్టానం ఆదేశిస్తే తప్పకుండా నేను పోటీ చేస్తాను. సరిదిద్దు లేనప్పుడు మన మాట చెల్లనప్పుడు మౌనంగా ఉండడమే మంచిదని చెప్పి నా అభిప్రాయం. కాబట్టి ఆ మౌనాన్నే పాటిస్తాను. అది చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రావాలి, మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి. మీరందరూ కూడా భావిస్తే తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారిని మీరు ఎన్నుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ మీరు మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇవ్వాలని మళ్ళీ తప్పు పని చేస్తే దాని భవిష్యత్తు అంతా ఇక్కడ భవిష్యత్తు అంటూ ఉండదు. ఇంకా రాష్ట్రంలో భవిష్యత్తు అంటూ ఉండదు. మీ పిల్లలకి కూడా ఎటువంటి అవకాశాలు లేకుండా మొత్తం రాష్ట్రం అంతా చిత్రమైపోయి చిన్నభిన్నమైపోయి అంధకార బంధనం అయిపోతుంది. దాదాపు 4-5 దశాబ్దాలుగా మంచినీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్న నగరంలోని 35, 36 డివిజన్లలో ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ చీఫ్ విప్ రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్రాం కృషితో శాశ్వత పరిష్కారం లభించింది. నగరంలోని గోకవరం బస్టాండ్ సమీపంలో ఉన్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుంచి తుమ్మలావ సాయిబాబా గుడి వరకు కొత్త పైప్ లైన్, ఇళ్లకు కుళాయి కనెక్షన్లు శాంక్షన్ చేశారు. దీంతో 35, 36 డివిజన్లలోని నివాసితులకు మంచినీటి సమస్య పరిష్కారమైంది. శుక్రవారం రాత్రి కొత్తగా వేసిన పైప్ లైన్, కుళాయిల నుంచి మంచినీటి సరఫరా ఏ విధంగా వస్తోందనేది ఎంపీ భరత్ స్వయంగా వెళ్లి పరిశీలించారు. ఆ ప్రాంతవాసులు ఎంపీకి పుష్పగుచ్చాలతో స్వాగతం పలికి తమ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎప్పుడో 40-50 సంవత్సరాల కిందట వేసిన పైప్ లైన్లు చిట్లిపోవటమే కాకుండా 10-12 అడుగుల లోతులో పైపులు ఉండటం వల్ల నీరు పైకి వచ్చేది కాదని, తమ సమస్యను ఎంపీ భరత్ దృష్టికి తీసుకుని వెళ్లగా వెంటనే గమనించి పరిష్కరించారని తుమ్మలావ ప్రాంత వాసులు ఆనందం వ్యక్తం చేశారు. భరత్ మాట్లాడుతూ 40 లక్షల అంచనా వ్యయంతో కొత్త పైప్ లైన్ ఏర్పాటు, కుళాయి కనెక్షన్లు ఇవ్వటం జరిగిందన్నారు. నగరంలో తుమ్మలావ అనేసరికి ముంపు ప్రాంతం అనేది అందరి నోటా వినిపించే మాట అని, చిన్నపాటి వర్షం వస్తే మోకాలి లోతు నీరు నిలిచిపోయే ఈ ప్రాంతంలో ముంపు నివారణకు శాశ్వత పరిష్కారం చేపడుతున్నామని తెలిపారు. దేవీ చౌక కరాచీ బేకరీని ఆనుకొని స్థానిక గోకవరం బస్టాండ్ మెయిన్ రోడ్డు వరకు 6 అడుగుల వెడల్పున డ్రైనేజీని నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇన్ఛార్జ్ ప్రసాదుల హరినాథ్, నక్క శ్రీనగేష్, మజ్జి అప్పారావు, సప్ప ఆదినారాయణ, నందం స్వామి, మల్లి తదితరులు పాల్గొన్నారు. తుమ్మలాకు సంబంధించిన పంపింగ్ మెయిన్ ఇంకా 10-12 అడుగుల లోతులో ఉండేది. దానివల్ల మంచినీటికి చాలా ఇబ్బందిగా కలిగి చాలా ప్రాబ్లం ఫేస్ చేసేవారు అందరూ. గత ఇంచుమించు నాకు తెలిసి, నా ఊహ తెలిసే 40 సంవత్సరాల పూర్వం వేసిన పైపు లైన్ అది. ఇంతకాలానికి మళ్ళీ వైఎస్ఆర్ ప్రభుత్వంలో భరత్రామ్ గారి నాయకత్వంలో ఈ పైపు లైన్ మళ్ళా వేయడం జరిగింది. దీనివల్ల టోటల్గా తుమ్మలావ ప్రాంత ప్రజలందరికీ కూడా మంచినీటి కొరత లేకుండా చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. అందరికీ ఈ కార్యక్రమాన్ని మనకి అందించినందుకు భరత్రామ్ గారికి పేట తరపున 35వ 36 వార్డు, ఇది 31 కదా 36 వార్డు ప్రజలకు కూడా సంబంధించిన విషయం. ఇది అందరికీ కూడా తరపున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఈరోజు తుమ్మలావుకి సంబంధించి ఏదైతే గోకవరం బస్టాండ్ దగ్గర ఆనుకుని ఉన్న ఈ పేట 35వ వార్డు 36 వార్డులకి సంబంధించి డ్రింకింగ్ వాటర్కి సంబంధించి ఎప్పుడో 40 సంవత్సరాల క్రితము ఎప్పుడో పైప్ లైన్స్ ఉండేవంట. అవి కూడా ఎప్పటికప్పుడు చిదిగిపోయి వాటర్ అంతా కూడా తుప్పు నీరు కింద వచ్చి మురికి నీరు కింద వచ్చేవని ప్రజలు చెప్తా ఉన్నారు. సో ఇవాళ ఒక శాశ్వతమైన పరిష్కారము అందించేదానికి ఒక పైప్ లైన్ది ఆల్మోస్ట్ 6 అంగుళాల పైప్ లైన్ ఇవాళ పెట్టించడం జరిగింది. 6 నుంచి 8 అంగుళాలు అనుకుంటా. ఈ పైప్ లైన్ కూడా వాటర్ ఫ్లో కూడా హెవీ ప్రెషర్ వాటర్ ఫ్లోతో రావడం జరుగుతుంది. ప్రతి ఇంటింటికి కూడా నాలాకు సంబంధించి వాటర్ కూడా పరిశుద్ధమైన నీరు అందిస్తూ ఉన్నాము. సో రానున్న రోజుల్లో ఈ ప్రాంతానికి సంబంధించి వర్షాలు వచ్చినప్పుడు ఈ ప్రాంతం తుమ్మలావ ప్రాంతం అంతా కూడా లోతట్టు ప్రాంతం కాబట్టి మునిగిపోతూ ఉండేది. దీనికి సంబంధించి శాశ్వతమైన పరిష్కారానికి దేవీ చౌక్ కరాచీ బేకరీకి ఆనుకొని అక్కడి నుంచి గోకవరం బస్టాండ్ మెయిన్ రోడ్డుకి సంబంధించి ఒక 6 అడుగుల వెడల్పు డ్రైన్ కూడా నిర్మాణం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రధానంగా ఆజాద్ చౌక్ దగ్గర నుంచి కానీ, లక్ష్వార్పేట దగ్గర నుంచి కానీ, లేకపోతే దేవీ చౌక్ ప్రాంతం దగ్గర నుంచి వచ్చే హెవీ వాటర్ అంతా కూడా ఇటు తుమ్మలావు దగ్గరకు వచ్చి ఇక్కడి నుంచి ఎన్ఆర్సీపీ డ్రైన్కి పంపించేవారు. సో దాన్ని పూర్తిగా డైవర్ట్ చేస్తూ దేవీ చౌక్ దగ్గర నుంచి గోకవరం బస్టాండ్ మీదుగా
ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ మీదుగా ఎన్ఆర్సిపి డ్రైన్కి పంపిస్తున్నాము. సో ఇక్కడున్న ప్రాంత ప్రజలందరికీ కూడా చాలా సౌకర్యార్థం, ఎప్పుడు వర్షాలు వచ్చినా ముంపుకు గురవ్వకుండా, అదేవిధంగా పరిశుభ్రమైన వాటర్ని కూడా, డ్రింకింగ్ వాటర్ని కూడా, మంచి వాటర్ అందించే విధంగా ఈ 2 వార్డుల ప్రజలు కూడా రానున్న రోజుల్లో మీరే చూస్తారు ఏ రకంగా తయారు చేస్తున్నామనేది. సో ఈ వార్డు ప్రజల యొక్క కళ కూడా నెరవేరుతుందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. సంపూర్ణ మద్యపాన నిషేధం, సిపిఎస్ రద్దు, ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్, ఉపాధ్యాయ పోస్టుల భర్తీ సహా అన్ని హామీలను నెరవేర్చకుండా జగన్మోహన్ రెడ్డి విస్మరించారని, నవరత్నాలు కాస్త నవమోసాలుగా మారాయని మాజీ మంత్రి, టీడీపీ రాజమహేంద్రవరం పార్లమెంట్ అధ్యక్షుడు కేఎస్ జవహర్ విమర్శించారు. 85% హామీలను నెరవేర్చకుండా ఆయన చేసిన మోసాలపై నవరత్నాలు, జగన్ మేనిఫెస్టో పాదయాత్రలో ఇచ్చిన హామీలు అనే పేరుతో టీడీపీ ఒక పుస్తకాన్ని రూపొందించిందని, దాని ద్వారా ప్రజల వద్దకు వెళ్లి చైతన్యం తీసుకువస్తామని జవహర్ ప్రకటించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కార్మిక, కర్షక, ఉద్యోగ వర్గాలను తీవ్రంగా మోసం చేసిన జగన్ సంక్షేమాన్ని తానే రాష్ట్రానికి పరిచయం చేశారని, అభివృద్ధి చేసేసినట్లు బిల్డప్ ఇస్తున్నారని ధ్వజమెత్తారు. 25 సంవత్సరాల పాటు మద్యపాన నిషేధం చేయటానికి సాధ్యం కాని విధంగా బ్యావరేజెస్ కార్పొరేషన్ను తాకట్టు పెట్టి ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ఘనత జగన్కే దక్కుతుందని ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీల్లో 99% నెరవేర్చినట్లుగా జగన్తో సహా వైసీపీ శ్రేణులు తెగ ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నాశనం చేసి భవిష్యత్తు లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అన్న కాలనీ పేరుతో నీట మునిగిపోయే ఆవ భూములకు కనీస రేటు కంటే 4-5 రెట్లు అదనపు ధరకు కొనుగోలు చేసి ప్రజా ధనాన్ని లూటీ చేశారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చని వాటిపై విస్తృతంగా ప్రచారం చేయడానికి టీడీపీ సిద్ధమవుతోంది. చంద్రబాబు ఎక్కడ పోటీ చేయమంటే అక్కడే తాను పోటీ చేస్తానని ఒక్క ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. చంద్రబాబు ఎక్కడ పోటీ చేయమంటే అక్కడే తాను పోటీ చేస్తానని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. టీడీపీ జిల్లా మీడియా సెల్ కన్వీనర్ కూచిపూడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పాదయాత్రలో జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా హామీలు ఇచ్చింది 480, అమలు చేసింది 9, 3 పాక్షిక అమలు 9, మొత్తం 468కి 98% అమలు చేయలే. ప్రధానంగా ఉద్యోగ, ఉపాధి, కార్మిక వర్గాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు వారంలో సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అనేది జగన్మోహన్ రెడ్డి అదేంటో తెలియకుండా హామీ ఇచ్చాను, దానిలో ఇంత క్రిటికాలిటీ ఉందని కానీ, దానిలో ఇంత డెప్త్ ఉందని కానీ నాకు తెలియదు, అమాయకంగా తెలియనితనంతో ఇచ్చాను, నన్ను వదిలేయండి అనే విధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలని దళితులకు సంబంధించిన 27 పథకాలను రద్దు చేసినటువంటి పరిస్థితి. బీసీలకు సంబంధించి కానీ, ఎస్టీలకు సంబంధించి కానీ, మైనారిటీలు కానీ మొత్తం 120 పథకాలను రద్దు చేసి ఏ ఒక్కటి కూడా పునరుద్ధరించకుండా ఉన్నటువంటి పరిస్థితి. ఇక విద్యారంగం అయితే పూర్తిగా ప్రయోగశాలగా మారిపోయినటువంటి పరిస్థితి. ఏది కూడా అమలుకు నోచుకున్నటువంటి హామీలు ఇచ్చి ఉపాధ్యాయులు లేకుండా ఏ విధంగా టోఫెల్ అమలవుతుంది, అదేవిధంగా ఉపాధ్యాయులు లేకుండా బైజూస్ ఎలా ఉంటుంది, అదేవిధంగా ఈరోజు మనం చూస్తే డిజిటల్ క్లాస్ రూమ్స్ కానీ, వర్చువల్ క్లాస్ రూమ్స్ కానీ ఎక్కడా కూడా లేకుండా గతంలో చంద్రబాబు నాయుడు గారి సమయంలో పెట్టినటువంటి వర్చువల్ క్లాస్ రూమ్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్ తప్ప అదనంగా ఎక్కడా చేయలే. ఏ నియోజకవర్గంలో ఏ హామీ ఇచ్చాడు, ఆ హామీలు ఎంతవరకు అమలయ్యేదని దాన్ని పర్టికులర్గా ఒక పుస్తకం తీసుకొచ్చి రిలీజ్ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా తెలియజేస్తాం, ఆయన కేవలం హామీలకే పరిమితం అయ్యాడు తప్ప ఎక్కడా కూడా హామీలు అమలు చేసినటువంటి పరిస్థితి లేదనే విషయాన్ని కూడా తెలియజేస్తూ 85% వైఫల్యాలతో జగన్మోహన్ రెడ్డి 4.5 సంవత్సరాలు పాలన సాగింది. రాబోయే రోజుల్లో కూడా చేసే అవకాశం లేదు. దాంతోపాటుగా ఈరోజంతా రాజకీయ ప్రయోగాలకు వేదికగా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ ఉంది. ఈరోజు పాలన అనేది గాలికి వదిలేశారు. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, ఎవరిని ఎక్కడ మార్చాలా, ఇది తప్ప ప్రజల బాగోగుల గురించి కానీ, ప్రజల ఆశయాల గురించి కానీ, ఆశల గురించి కానీ, ఈ రాష్ట్ర పరిపాలన గురించి కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా చూడటం లేదు.
ఈరోజు జగన్మోహన్ రెడ్డి అన్ని రంగాలని కుదేలు చేసినటువంటి పరిస్థితుల్లో ప్రత్యేకంగా చెప్పాలంటే మద్యపానం గురించి మనం ఎక్కువసేపు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. నాసి రకం మద్యం తీసుకొచ్చి అదేవిధంగా కరోనా సమయంలో ఉపాధ్యాయులను లైన్లో నిలబెట్టి మద్యాన్ని అమ్మినిచ్చే దగ్గర నుంచి ఈ నాసి రకం మద్యం తాగి ప్రజలు ఏ విధంగా చనిపోతున్నారు ఇవన్నీ కూడా చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాలని వంచింపజేసి మోసం చేసినటువంటి పరిస్థితి ఉందనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ హామీల అమల్లో జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలని మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలని ఆశపడతా ఉన్నాం. రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గాన్ని బీసీ సామాజిక వర్గానికే 2024 ఎన్నికల్లో కూడా కేటాయించి సామాజిక న్యాయం పాటించాలని ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీ సీనియర్ నాయకుడు బీసీ సంఘాల నాయకుడు కడలి వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎంపీ భరత్రామ్ ఇక్కడ ఎంపీగా ఉన్నారని, అయితే ఆయనను రాజమహేంద్రవరం సిటీ అసెంబ్లీ నియోజకవర్గానికి పంపుతున్నందున ఇప్పుడు ఖాళీ అయిందన్నారు. త్వరలో జరిగే ఎన్నికల్లో ఆ సీటును కూడా బీసీ సామాజిక వర్గంలో ఎవరికి ఇచ్చినా అందరూ కలిసికట్టుగా పనిచేసి గెలిపించుకుని సీఎం జగన్మోహన్ రెడ్డి వద్దకు పంపుతామని తెలిపారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం 3 పార్లమెంట్ సీట్లు ఉండగా అమలాపురం రిజర్వ్డ్ అభ్యర్థులు పోటీ చేస్తే కాకినాడ, రాజమహేంద్రవరం పార్లమెంట్ సీట్లలో 1947 నుంచి 2019 వరకు ఉన్నత వర్గాల వారికే పోటీ చేసేందుకు అవకాశం వచ్చిందన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు కేటాయిస్తే మార్గాని భరత్రామ్ 1,25,000 ఓట్ల పైచిలకు మెజారిటీతో విజయం సాధించారన్నారు. జిల్లాలో ఉన్న ఓటింగ్లో బీసీలు 8 లక్షల మంది వరకు ఉన్నారని, జగన్ మళ్లీ బీసీలకే కేటాయించాలని అభ్యర్థించారు. పార్లమెంట్తో పాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాలను కూడా గెలిపించేందుకు బీసీలు సంఘటితంగా కృషి చేస్తారని అన్నారు. బీసీ నాయకులు మార్గాని చంటిబాబు, గుత్తుల భాస్కర్, అను యాదవ్, ఉల్లూరి రాజు, పొడుగు శ్రీను, సప్ప ఆదినారాయణ, నందం స్వామి, ఉయ్యూరి నందకిషోర్, రేలంగి వెంకటేశ్వరరావు, దమ్ము అప్పాజీ, నందివాడ సత్యనారాయణ, పాలూరి శ్రీనివాసరావు, చందు, బండారు నరసింహమూర్తి, గాది గౌరీశంకర్, స్వామి, పి కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం పార్లమెంటు స్థానాన్ని ముఖ్యంగా బీసీలకు కేటాయించి న్యాయం చేయవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అభ్యర్థిస్తూ ఉన్నాము. మరి ఆ విధంగా రాజమండ్రి పార్లమెంట్ సీట్ని బీసీలకు ఇస్తే ఇక్కడ 7 అసెంబ్లీ నియోజకవర్గాలు గెలవడంతో పాటు ఖచ్చితంగా పార్లమెంటు సీటుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే విధంగా బీసీలు అంతా కూడా ఐకమత్యంతో మేము పోరాటం చేసి గెలిపించి ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు వెనకబడిన వర్గాలకు బీసీలకు ఎన్నో అవకాశాలు కల్పించి సమాజంలో మంచి గుర్తింపు తెచ్చినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారు నామినేటెడ్ పోస్టుల్లో కానివ్వండి, ఎమ్మెల్సీల్లో కానివ్వండి, కోఆపరేటివ్ సొసైటీలో కానివ్వండి ఎన్నో విధాలుగా వెనకబడిన వర్గాలకి రాజకీయ అవకాశాలు కల్పించి మరి ఎంతో ముందుకు తీసుకుపోతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి రాజమహేంద్రవరం పార్లమెంట్ సీట్ను కూడా మరి ఖచ్చితంగా బీసీలకు కేటాయించి బీసీ జాతుల్ని ముందుకు తీసుకెళ్ళి వారి అభివృద్ధిలో భాగం కావాల్సిందిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరి మీ అభ్యర్థిస్తా ఉన్నాం. ప్రపంచ తెలుగు మహాసభలు జనవరి 5, 6, 7 తేదీల్లో రాజానగరం గైట్ కాలేజీలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని, దీనిలో భాగంగా జనవరి 2వ తేదీన అపుస్మా సహకారంతో రాజమహేంద్రవరంలో తెలుగు వైభవ శోభయాత్రను ఆంధ్రమేవ జయతే నినాదంతో నిర్వహిస్తున్నట్లు గజల్ శ్రీనివాస్ వెల్లడించారు. ప్రాచీన తెలుగు భాష వికాసం కోసం ఆంధ్ర సారస్వత పరిషత్, చైతన్య విద్యా సంస్థల ఆధ్వర్యంలో, చైతన్యరాజు ఆధ్వర్యంలో తెలుగు మహాసభల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని, దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి విదేశాల నుంచి కూడా ప్రతినిధులను ఆహ్వానించినట్లు పరిషత్ అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ తెలిపారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయనతో పాటు అపుస్మా నాయకుడు మురళి, సమన్వయకర్త కేసిరాజు రామప్రసాద్ మాట్లాడారు.
తెలుగు మహాసభలకు 3 రోజుల్లోనూ 5 గవర్నర్లతో పాటు పలువురు కేంద్ర రాష్ట్ర మంత్రులు హాజరవుతారన్నారు. ప్రతి 2 ఏళ్లకోసారి ప్రపంచ తెలుగు మహాసభలను ఆంధ్ర సారస్వత పరిషత్ నిర్వహిస్తుందని, ఈ దఫా చైతన్యరాజు ఆతిథ్యం ఇస్తున్నారన్న విషయాన్ని వివరించారు. తెలుగు భాషా వైభవాన్ని చాటి చెప్పేలా స్థానిక కంబాల చెరువు చిరంజీవి బస్టాండ్ నుంచి మంగళవారం ఉదయం 9:30 వేల మంది విద్యార్థులతో అపుస్మా సహకారంతో తెలుగు వైభవ శోభయాత్ర నిర్వహిస్తామన్నారు. రాజరాజ నరేంద్రుడు, నన్నయ్య, నారాయణ భట్టు చిత్రపటాలను ప్రత్యేక రథంపై ఊరేగింపు చేస్తూ సుమతి, వేమన శతకాలు, మంగళ వాయిద్యాలు, వేద పఠనంతో ఈ యాత్ర స్థానిక పుష్కరఘాట్ వరకు సాగుతుందన్నారు. తెలుగు భాషకు పూర్వ వైభవం తేవటమే లక్ష్యంగా జరుగుతున్న శోభయాత్ర తెలుగు మహాసభల్లో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. అపుస్మా ప్రతినిధులు పెనకాటి శివాజీ, పి గంగాధర్రావు, ఆకుల ప్రకాష్, రమేష్, కోట్ల కనకేశ్వరరావు, సుమేధ, రాజు తదితరులు పాల్గొన్నారు. నా పేరు కేసిరాజ్ రాంప్రసాద్. నేను ఆంధ్ర సారస్వత పరిషత్కి ముఖ్య సంచాలకుడిగా ఉన్నాను. ఈ కార్యక్రమం నిర్వహణలో నేను ఈ సమన్వయం చేసే బాధ్యతను నేను తీసుకున్నాను సార్. తెలుగు భాష మన అందరి భాష, మన అందరం కూడా దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీదే ఉంది. ఇది మన భాష, మనమే కాపాడుకోవాలి. సో దాంతో ఆంధ్ర సారస్వత పరిషత్ మిమ్మల్ని అందరినీ కూడా ఈ విషయంలో మీ సహాయాన్ని, సహకారాన్ని కోరుతూ, ఇంకా మీరు మీ కుటుంబాలతో కూడా ఈ కార్యక్రమానికి రావాలి. సదుపాయాలు కానీ లేక బ్రేక్ఫాస్ట్తో సహా అన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఉదయం 8:15 కార్యక్రమం స్టార్ట్ అయ్యే కార్యక్రమం రాత్రి 11 గంటల వరకు సాగుతుంది. అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. అపుస్మా సంస్థకి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆంధ్ర సారస్వత పరిషత్ పక్షాన, చైతన్య విద్యా సంస్థల పక్షాన రేపు జరగబోయేటువంటి 5, 6, 7 తారీఖుల్లో జరగబోయేటువంటి 2వ అంతర్జాతీయ తెలుగు మహాసభలకి మాకు ఉత్తేజము, ఉత్సాహము కలగడానికి, ప్రచారం చేయడానికి అపుస్మా సంస్థ వారు సంఘీభావాన్ని తెలుపుతూ వేలాది మంది విద్యార్థులతోటి రాజరాజ నరేంద్రుడికి, నన్నయ్యకి, నారాయణ భట్టుకి నీరాజనం ఇవ్వడానికి 5,000 మంది పైగా విద్యార్థులతోటి ఒక శోభాయాత్ర నిర్వహిస్తున్నారు. ఆ శోభాయాత్రలో మన తెలుగు వైభవాన్ని చాటే విధంగా ఆ శోభాయాత్రకి తెలుగు వైభవ శోభాయాత్ర అని నామకరణం చేశాం. కటౌట్ ఆయన యొక్క చిత్రపటాన్ని, నన్నయ్య, నారాయణ భట్టు యొక్క చిత్రపటాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతోటి, వేద పఠనంతో, మన సంచార జాతుల కళాల రూపాలతోటి ఆ రోజు వేమన శతకము, భాస్కర శతకము, అలాగే సుమతి శతకాలను కూడా మన విద్యార్థులు పఠిస్తూ తెలుగు వెలుగుల యొక్క వేషధారణలో మన పిల్లలందరూ కూడా వీధుల్లో నడుస్తూ ఉంటే మన ఆంధ్ర వాంగ్మయ వైజయంతి రాజరాజ నరేంద్రుడి యొక్క స్ఫూర్తి రాజమహేంద్రవరం పురవీధుల్లో అలా ప్రవహిస్తూ ఉండడం మనమందరం కూడా అది కళ్ళతో చూసేటువంటి అదృష్టం మనకు కలబోతుంది. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రముఖ తెలుగు వారందరూ కూడా అక్కడే ఉంటారు కాబట్టి మీరు అక్కడికి వస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అలాగే ఈ తెలుగు భాషా వైభవ శోభాయాత్రని మీరందరూ కూడా దగ్గరుండి నడిపించమని నేను కోరుకుంటున్నాను. మాకు ఏమీ పెద్ద సాధనాలు ఏమీ లేవు. మాకున్న ప్రయాణము మీతోనే, మాకున్న ప్రమాణము మీతోనే, మా సాధనము మీరే, అన్నీ మీరే, మా రథము మీరే, మా మనోరథము మీరే. ఇలా భావించి ఈ వైభవ శోభాయాత్రని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. మంచిగా చెప్పారు, చాలా సంతోషం. మేము ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి శలాక రఘునాథ శర్మ గారు కానీ, తర్వాత విశ్వనాథ గోపాలకృష్ణ గారు కానీ, పతంజలి శాస్త్రి గారు కానీ, ఇంకా అనేక మందిని ఆంధ్ర సారస్వత పరిషత్తు ఈ తెలుగు మహాసభల్లో పూర్ణకుంభ పురస్కారాలతో కానీ, విశిష్ట పురస్కారాలతో కానీ సత్కరించకపోతున్నాం. వారందరినీ కూడా మేము వ్యక్తిగతంగా కలిసి వారిని ఆహ్వానించాము. ఆంధ్ర సారస్వత పరిషత్తు నిర్వహించేటువంటి కార్యక్రమం కాబట్టి మేము మా సంస్థ సభ్యులతోనే మేము ప్రెస్ మీట్లు పెడతాము, పాత్రికేయ సమావేశాన్ని. ఇది స్థానికంగా ఉన్నటువంటి అందరి పెద్దల్ని కూడా నేను వ్యక్తిగతంగా వెళ్ళి కలవడం జరిగింది. అందరికీ కూడా వాట్సాప్ ద్వారా కానీ, ఫోన్ ద్వారా కానీ చెప్పడం జరిగింది. భవిష్యత్తు గ్యారంటీ బాబు షూరిటీ కార్యక్రమంలో భాగంగా రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం పరిధిలోని
16వ డివిజన్లో సైకిల్పై ఇంటింటికి వెళుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి అన్ని విధాలుగా పాలనలో ఫెయిల్యూర్ అయ్యారని గోరంట్ల విమర్శించారు. తెలుగుదేశం జనసేన పార్టీలు తీసుకున్న నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకుని వెళుతున్నామని ఆయన అన్నారు. జగన్ అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రం ఏ విధంగా నష్టపోయిందో ప్రజలకు వివరిస్తున్నట్లు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం ఖచ్చితంగా ఓడిపోవటం ఖాయమన్నారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా నేడు 16వ డివిజన్లో పర్యటించిన గోరంట్ల రెల్లిపేటలో సైకిల్పై ఇంటింటికి వెళ్లి టీడీపీ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ వైసీపీ పాలనలో ప్రజలు అందరూ రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేసే పరిస్థితి వచ్చిందన్నారు. నమ్మి ఓటు వేసి గెలిపించిన ప్రజలను జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడని అన్నారు. ప్రభుత్వం టీచర్లకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందన్నారు. కనీసం పాడైపోయిన రోడ్లు వేయటం కాదు కదా, రోడ్డు ప్యాచ్ వర్క్లు కూడా వేయలేని స్థితిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉందన్నారు. టీడీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మ, జిల్లా అధికార ప్రతినిధి పిల్ల తనూజ, మద్ద మణి, క్లస్టర్ ఇన్ఛార్జ్ మాజీ కార్పొరేటర్ శీలం గోవింద్, యూనిట్ ఇన్ఛార్జీలు చలమూరి సత్యనారాయణ, బీసీ నాయకులు గాడి శ్రీను తదితరులు పాల్గొన్నారు. వందలాది హామీలు ఇచ్చి దాదాపుగా 1000 హామీలు ఇచ్చాడు. ఏ ఒక్కటి అమలు చేయలే. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ధరలు పెంచేశాడు, పన్నులు పెంచేశాడు, సంపూర్ణ మద్యపాన నిషేధమని మద్యపాన నిషేధం చేయకపోగా మద్యపానం ద్వారా అధిక ఆదాయాన్ని పొంది అప్పులు తెచ్చాడు. ఇసుక దొరక్క భవన నిర్మాణ రంగం కుదేలైపోతుంది. కరెంటు ఛార్జీలు 8 రెట్లు పెంచాడు. నిత్య జీవితావసర వస్తువులు ఆకాశానికి వెళ్ళిపోయినాయి. బతుకు దుర్భరం అయిపోతుంది. ఒక ఉపాధి లేదు, ఉద్యోగం లేదు. పెర్మనెంట్ చేస్తానని దగా చేశాడు. ఇవాళ ఆశా వర్కర్లు కానీ, అంగన్వాడీ వర్కర్లు కానీ, మున్సిపల్ కార్మికులు కానీ, సర్వశిక్ష అభియాన్ సిబ్బంది కానీ వీళ్ళందరూ కూడా ఇవాళ రోడ్డు మీద ఆందోళన చేసే పరిస్థితి వస్తుంది. సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి దగా చేసి వాళ్ళందరినీ కూడా మోసం చేశాడు. ఉద్యోగులంతా ఇవాళ విధి నిర్వహణ వైఫల్యం చెందాము, మనకు నష్టం జరిగిందనే భావంలో వాళ్ళు బయటకు వస్తూ ఉన్నారు. ఆర్భాటం, పత్రికల పేపర్ల ఆర్భాటం. ఇప్పటిదాకా భయానక వాతావరణం సృష్టించాడు. ఆ భయం వదిలేరు. పోరాట పందా ఎంచుకున్నారు. వివిధ వర్గాలంతా రోడ్డు మీదకి వస్తూ ఉన్నాయి. మొన్నటిదాకా అనగదొక్కాడు. సిఐడిని పెట్టి, పోలీసులను పెట్టి ప్రతిపక్షాల గొంతునకి అనగదొక్కాడు. ఇక భయపడే పరిస్థితి లేదు. ఈ ముఖ్యమంత్రిని ఎదురు తిరిగే రోజు వచ్చింది. ఆ కార్యక్రమంలో ముందుకెళ్తాం. ప్రజల నుంచి బ్రహ్మాండమైన స్పందన వస్తుంది. ఇప్పటికే రాజమహేంద్రం రూరల్ నియోజకవర్గంలో 20,000 గృహాలను ఆల్రెడీ సందర్శించడం జరిగింది. బ్రహ్మాండమైన స్పందన వచ్చింది. 100% గృహాలను సందర్శించే యాక్షన్లో మేము ముందుకెళ్తున్నాం. ఒకటి, వారి యొక్క సమస్యలు తెలుసుకోవటం, రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఎలా ఉండబోతుందో, మీకు ఏం కావాలని అడిగి కార్యాచరణతో ముందుకెళ్లే విధానంలో మేము ముందుకెళ్తా ఉన్నాం. సెల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితుల సహాయార్థం కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రేషన్ సేవలను ప్రారంభించిందని, దాని ద్వారా పోగొట్టుకున్న సెల్ ఫోన్లను కనిపెట్టేందుకు అవకాశం లభించిందని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ పి జగదీష్ అన్నారు. జిల్లాలో చోరీకి గురైన పోగొట్టుకున్న 215 ఫోన్లను పోలీసు అధికారులు రికవరీ చేశారు. వాటిని జాంపేట పోలీస్ కన్వెన్షన్ సెంటర్లో ఎస్పీ జగదీష్ చేతుల మీదుగా బాధితులకు అందజేశారు. ఆయన మాట్లాడుతూ, ఇటీవల కాలంలో మొబైల్ ఫోన్లు మిస్సింగ్ కేసులు ఎక్కువైనందున అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ వెంకటేశ్వరరావు, డిఎస్పీ గురునాథ్ బాబు పర్యవేక్షణలో పోగొట్టుకున్న మొబైల్స్ను బాధితులకు అందజేసే నిమిత్తం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి అత్యధిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సిఈఐఆర్ అప్లికేషన్ ద్వారా మిస్సింగ్ మొబైల్ ఫోన్లను గుర్తించి రికవరీ చేయడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు విడతల వారీగా 2,04,91,000 విలువైన 1,112 సెల్ ఫోన్లను రికవరీ చేశామని తెలిపారు. చాట్బాట్ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని, ఫోన్ చోరీకి గురైన కోల్పోయిన వారు ఈ అప్లికేషన్ ఉపయోగించుకుంటే సెల్ ఫోన్లు రికవరీ చేయడం సులభం అవుతుందన్నారు. అన్ని స్టేషన్లలో SHOలను సిసిఎస్ ఎస్ఐ షరీఫ్, హెచ్సీలు మునికుమార్, సద్గురు మూర్తి, రమేష్, రవికుమార్, ఐటీ కోర్ టీమ్ ఎస్ఐ అయ్యప్పరెడ్డి, కానిస్టేబుల్ కిరణ్లను ఎస్పీ అభినందించారు. అంగన్వాడీలు తమ సమస్యలపై చేపట్టిన నిరవధిక సమ్మె 18వ రోజుకు చేరింది. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా శుక్రవారం రాజమండ్రిలో స్థానిక సబ్ కలెక్టరేట్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ రిలే నిరాహార దీక్షలను అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె బేబీరాణి ప్రారంభించారు. సాయంత్రం దీక్షను సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ నిమ్మరసమిచ్చి విరమింపచేశారు.
అరుణ్ మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకపోతే గత పాలకులకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. 18 రోజులుగా అంగన్వాడీలు శాంతియుతంగా తమ సమస్యలు పరిష్కరించాలని నిరసన వ్యక్తం చేస్తుంటే కళ్ళుండి చూడలేని ప్రభుత్వంలా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మారిందన్నారు. మంత్రుల బృందం చర్చలకు పిలిచి అంగన్వాడీలకు ఇచ్చిన వేతనాలపై అసత్యాలు మాట్లాడుతున్నారని, అంగన్వాడీలకు ఇచ్చే వేతనాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే 6వ స్థానంలో ఉందని, వాస్తవాలను పక్కన పెట్టి అంగన్వాడీ వేతనాలు దేశంలో అందరికంటే ఎక్కువ ఇస్తున్నామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఇకపై అంగన్వాడీ సత్తా ఏంటో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చూపిస్తామని, రాష్ట్రంలో మంత్రులు ఎమ్మెల్యేలు ఎలా తిరుగుతారో చూస్తామని హెచ్చరించారు. జిల్లా అధ్యక్షురాలు సిహెచ్ మాణిక్యాంబ, సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం సుందరబాబు, బి రాజులోవా, టి సావిత్రి, టిఎస్ ప్రకాష్, అన్నపూర్ణ, కె శారద, సునీత, రామలక్ష్మి, మరియమ్మ, స్రవంతి, మున్ని, అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు పాల్గొన్నారు. సమగ్ర శిక్షణలో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను విద్యాశాఖలోకి విలీనం చేసి రెగ్యులర్ చేయాలని, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, వారి డిమాండ్లను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి టీడీపీ జిల్లా అధ్యక్షుడు కెఎస్ జవహర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం రాజమహేంద్రవరం జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదురుగా సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 11వ రోజు నిరవధిక సమ్మె దీక్ష శిబిరాన్ని సందర్శించి మద్దతు ప్రకటించిన ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న పార్ట్ టైం విధానాన్ని రద్దు చేసి ఫుల్ టైం కాంట్రాక్ట్ విధానాన్ని అమలు చేయాలని, అవుట్సోర్సింగ్ సిబ్బందిని కాంట్రాక్ట్ పద్ధతిలోకి మార్చి మినిమం టైం స్కేల్ అమలు చేసి వేతనాలు పెంచాలని కోరారు. సమగ్ర శిక్ష ఉద్యోగులు కోరుతున్న న్యాయపరమైన డిమాండ్లు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుని వెళతామని, రాబోయే ఎన్నికల మేనిఫెస్టోలో ఈ అంశాలు పెట్టే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. జేఏసీ నాయకులు ఎం రఘునాథ్, డి వంశీకృష్ణంరాజు, ఆర్ వెంకటరాజు, మిరప రాజు, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ వాయిద్య కళాకారుడు, చిత్రకారుడు కె బుజ్జిబాబు డప్పు వాయిద్యం సమ్మె ఉద్యమానికి ఊపిరిగా నిలుస్తోందని ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎలిమెంటరీ సెక్షన్ లో ఎక్కడా కూడా కనీస ఎవరు కూడా ఉద్యోగస్తులు లేనటువంటి పరిస్థితి, సీనియర్ అసిస్టెంట్ కానీ, జూనియర్ అసిస్టెంట్ కానీ, సూపరింటెండెంట్ కానీ ఎవరు ఉండేవాళ్ళు కాదు. ఎండిఓ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సీనియర్ అసిస్టెంట్ వచ్చి మిమ్మల్ని పాలేరులుగా చూసేవాళ్ళు తప్ప పని వాళ్ళగా ఎప్పుడు కూడా చూసినటువంటి దాఖలాలు నేను చూడాలి. ఎందుకంటే ప్రతిసారి కూడా చెరాలు పెడితే సరశిక్ష అభియానం ఉద్యోగుల మీదే చెరాలు కొట్టడం కానీ, ఎండిఓలు కానీ, ఫైల్ శిక్షలు కొట్టడం కానీ ఇవన్నీ కూడా చూసిన సందర్భం నేను చూశాను. ఆ సందర్భంలో నేనే ఉపాధ్యాయ సంఘానికి 10 సంవత్సరాలు జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన సందర్భంలో, ఎందుకంటే వృత్తి మీద ఉన్నటువంటి గౌరవం, ఆ గౌరవంతో పాటు ఉద్యమాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ బేరీలు చేసుకున్న తర్వాత తప్పకుండా జరుగుతున్నటువంటి అన్యాయం ఎవరికైతే జరుగుతుందో వాళ్ళకి సంఘీభావం తెలియజేయడం అనేది నాకు కనీస ధర్మంగా భావించి ఈరోజు మీ దగ్గరకు రావడం జరిగింది. కర్ర చేతికిచ్చాం, తలమైన కొత్త చేయడం పెడతా ఉన్నాం. ఎందుకంటే ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక వర్గాలన్నీ కూడా 2 చేతులతో కూడా జగన్మోహన్ రెడ్డి అయితే వారంలో సీక్వెన్స్ రెడీ చేస్తాడు, వారు జాబ్ క్యాలెండర్ ఇస్తాడు, వీళ్ళందరూ కూడా రెగ్యులర్ చేస్తాడు, ఐడెంటిఫై అన్నటువంటి వ్యక్తి హామీలు ఇచ్చిన వ్యక్తిని నమ్మి ఒక ఛాన్స్ దొరికిచ్చిన తర్వాత ఒక పక్క ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు, ప్రభుత్వంలో పనిచేసేటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం నాకు తెలుసు. అన్నిటికన్నా కూడా పాఠశాల విద్య అనేది ఒక ప్రయోగశాల విద్యగా మారినటువంటి సందర్భం. ఎందుకంటే ఎక్కడ లేదు నేషనల్ ఎడ్యుకేషన్ ఏదైతే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఉందో ఆ న్యూ ఎడ్యుకేషన్ పాలసీని అమలు చేసేటటువంటి పరిస్థితి ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. కుష్టు రహిత సమాజం, కుష్టు వ్యాధి నిర్మూలనే ధ్యేయంగా ఇంటింటికి సర్వే నిర్వహిస్తున్నామని, ఈ వ్యాధి మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గటం వల్ల మైక్రో బ్యాక్టీరియా కారణంగా వస్తుందని కంబాలపేట అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యాధికారి డాక్టర్ వివిఎస్ భువనశ్రీ అన్నారు. జాతీయ కుష్ఠవ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా జిల్లా లెప్రసీ ఎయిడ్స్ క్షయ వ్యాధి అధికారి డాక్టర్ ఎన్ వసుంధర ఆధ్వర్యంలో స్థానిక కంబాలపేట అర్బన్ హెల్త్ సెంటర్లో 27వ తేదీ నుండి జనవరి 12వ తేదీ వరకు ఆశా కార్యకర్తలు, వాలంటీర్లు ప్రతిరోజు ఇంటింటికి తిరిగి గృహాలను సర్వే చేయడం జరుగుతుంది. ఆ కుటుంబాలలో చర్మ వ్యాధులు, అంగవైకల్యం ఉన్నవారిని గుర్తించి ఏఎన్ఎం యాప్లో నమోదు చేసి తర్వాత గుర్తించిన వారిలో కుష్ఠవ్యాధి నిర్ధారణ అయితే మొదటి దశలోనే చికిత్స అందించడం సులభమని వైద్యాధికారి అన్నారు. ఎవరికైనా చర్మంపై స్పర్శ లేని మచ్చలు,
చెవులు, వీపు, ఛాతిపై నొప్పిలేని బుడిపెలు, కనుబొమ్మలు, రెప్పలపై వెంట్రుకలు రాలిపోవటం, కనురెప్పలు మూతపడకపోవటం, కాళ్ళు చేతులు తిమ్మిర్లతో పాటు వేడి పదార్థాలను గుర్తించలేకపోవటం వంటి లక్షణాలు ఉన్నవారిని గుర్తించి వైద్య సేవలు అందిస్తామన్నారు. డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్ ఎం డేవిడ్, వైఎస్ఆర్సీపీ డివిజన్ ఇన్ఛార్జ్ బళ్ళ సత్యవతి, బళ్ళ శ్రీనివాసరావు, హెల్త్ సూపర్వైజర్ డిడి భవానీ, ఆశా కార్యకర్తలు, వాలంటీర్లు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎంపీ స్థానం లోకల్ నాయకులకే కేటాయించాలి. టీడీపీ అధిష్టానానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని సూచన. ముంపు నివారణకు శాశ్వత చర్యలు తీసుకుంటాం. తుమ్మలాబలో పైప్ లైన్ కుళాయిలు ప్రారంభించిన భరత్. జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్ని వైఫల్యాలే. టీడీపీ రాజమహేంద్రవరం పార్లమెంట్ అధ్యక్షుడు జవహర్. రాజమహేంద్రవరం పార్లమెంట్ సీటు బీసీలకే ఇవ్వాలి. సీఎం జగన్మోహన్ రెడ్డి బీసీ సంఘాల నాయకుల అభ్యర్థన. జనవరి 2న రాజమహేంద్రవరంలో తెలుగు వైభవ శోభయాత్ర. ప్రజలందరూ భాగస్వాములు కావాలని గజల్ శ్రీనివాస్ విజ్ఞప్తి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.